చేసిన తప్పులు ఎప్పటికైనా వెంటాడుతాయని పెద్దలు తరచూ చెబుతూ ఉంటారు. సరిగ్గా అదే మాట కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో నిజమైంది. అసలు ఏం జరిగిందో తెలియదు. ఓ ఫ్యామిలీ మ్యాటర్లో అవినాష్ రెడ్డి ఎంటర్ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చివరకు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురించి చెప్పక్కర్లేదు. కడప నుంచి 2 సార్లు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన నేత. దీనికి తోడు మాజీ సీఎం జగన్కు దగ్గర బంధువు. గడిచిన 10 ఏళ్లు ఆయన చెప్పిందే అక్కడ మాట. ఎలాంటి వారైనా సైలెంట్ కావాల్సిందే. ఎదురు తిరిగితే ఇబ్బందులు తప్పవు. ఇదే విషయం అనంతపురానికి చెందిన శేషానందరెడ్డి వ్యవహారంలో అక్షరాలా నిజమైంది. ఇంతకీ అవినాష్ రెడ్డి, శేషానందరెడ్డి మధ్య వ్యవహారం ఏంటి అనుకుంటున్నారా? మరి స్టోరీలోకి వెళదాం. అనంతపురానికి చెందిన శేషానందరెడ్డి నగర శివారులోని ఆకుతోటపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నాడు. ఆయనకు సరిగ్గా 9 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. 2016లో పులివెందుల్లోని సింహాద్రిపల్లికి చెందిన శ్వేతను శేషానందరెడ్డి మ్యారేజ్ చేసుకున్నాడు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ వివాహం జరిగిన కొద్ది రోజులకు దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో శ్వేత తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ సమస్యలు తలెత్తాయి. శేషానందరెడ్డి ఫ్యామిలీ మ్యాటర్లోకి అవినాష్ రెడ్డి ఎంటర్ అయ్యారు. ఆయన తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని శేషానందరెడ్డి ఆరోపించాడు. సోమవారం అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో శేషానందరెడ్డి జిల్లా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ప్రధానంగా ప్రస్తావించాడు. సీఐతో తప్పుడు కేసు పెట్టించి కొట్టించారని పేర్కొన్నారు. అప్పటి నుంచి అవినాష్ రెడ్డి తనను మానసికంగా వేధిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యకు నచ్చజెప్పి కాపురానికి తీసుకురావాలని సింహాద్రిపురానికి వెళ్లానని తెలిపాడు. తనపై అప్పటి పులివెందుల సీఐతో తప్పుడు కేసు పెట్టించి కొట్టించారని వాపోయారు. తన భార్య, కుమార్తెను కలవకుండా పోలీసులతో బెదిరిస్తూ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని తన గోడు వెళ్లబోసుకున్నాడు. వారిద్దరిపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని ఎస్పీ ఎదుట మొరపెట్టుకున్నాడు బాధితుడు. వీరి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నాడు. ఒకానొక సమయంలో అవినాష్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. శేషానందరెడ్డి ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ జగదీష్ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. శేషానందరెడ్డి వ్యవహారం గురించి కడప అంతా వ్యాపించింది. భార్యాభర్తల మధ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న అవినాష్ రెడ్డిని నియోజకవర్గం ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దంపతులను కలపాల్సింది పోయి విడగొట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. శేషానందరెడ్డి వ్యవహారంలో అవినాష్ రెడ్డి జోక్యాన్ని తప్పుపడుతున్నారు. ఇది కేవలం బాధితుడి వైపు వెర్షన్ మాత్రమే. ఆ మహిళ వైపు వెర్షన్ ఎలా ఉంటుంది? ఈ వ్యవహారం ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వెయిట్ అండ్ సీ.